ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ తెలంగాణ కమిటీ సభ్యుడు కిడ్నాప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కుషాయిగూడలో నివాసం ఉంటున్న ముఖ్యల తిరుపతి రెడ్డి బీజేపీలో యాక్టివ్గా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే గురువారం మధ్యాహ్నం అల్వాల్ ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో తిరుపతి రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు ఓ ఆటోలో వెళ్లినట్లు గుర్తించారు. తిరుపతి రెడ్డిది కిడ్నాప్ కాదు, మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు పలు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. అయితే తిరుపతి రెడ్డి భార్య తన భర్తని ఓ ఎమ్మెల్యే కిడ్నాప్ చేయించినట్లు ఆరోపిస్తోంది. 48 గంటలు గడిచిన తిరుపతి రెడ్డి ఆచూకీ లభించకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇంతకీ తిరుపతి రెడ్డి మిస్సింగ్ అయ్యారా లేక కిడ్నాప్ చేశారా? అసలు కిడ్నాప్ చేస్తే ఎవరు చేయించారు అనేది $1 బిలియన్ ప్రశ్నగా మారింది. బీజేపీ తెలంగాణ కమిటీ సభ్యుడు కిడ్నాప్ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతోంది. కుషాయిగూడలో నివాసం ఉంటున్న ముఖ్యల తిరుపతి రెడ్డి బీజేపీలో యాక్టివ్గా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే గురువారం మధ్యాహ్నం అల్వాల్ ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో తిరుపతి రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు ఓ ఆటోలో వెళ్లినట్లు గుర్తించారు. తిరుపతి రెడ్డిది కిడ్నాప్ కాదు, మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు పలు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. అయితే తిరుపతి రెడ్డి భార్య తన భర్తని ఓ ఎమ్మెల్యే కిడ్నాప్ చేయించినట్లు ఆరోపిస్తోంది. 48 గంటలు గడిచిన తిరుపతి రెడ్డి ఆచూకీ లభించకపోవడంతో పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇంతకీ తిరుపతి రెడ్డి మిస్సింగ్ అయ్యారా లేక కిడ్నాప్ చేశారా? అసలు కిడ్నాప్ చేస్తే ఎవరు చేయించారు అనేది $1 బిలియన్ ప్రశ్నగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. థ్యాంక్ యూ శోభ. బీజేపీ నేత, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ తిరుపతి రెడ్డి మిస్సింగ్ వ్యవహారం, కిడ్నాప్ వ్యవహారం కొంత కలకలం రేకెత్తిస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే తిరుపతి రెడ్డి బీజేపీలోనూ కొంత క్రియాశీల నేతగా వ్యవహరిస్తూ ఉన్నారు. అనేక పార్టీ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఆయన చురుగ్గా పాల్గొంటారు, తన అనుచరులతో కూడా పాల్గొంటారు. గురువారం రోజు ఆయన ఆటో దిగి నా సీసీ ఫుటేజ్ మాత్రం దొరికింది. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు ఏందని తెలియట్లేదు. అయితే పోలీసులు అయితే మిస్సింగ్ కేసుగా నమోదు చేసినప్పటికీ భార్య మాత్రం కిడ్నాప్ చేశారని చెప్తా ఉన్నది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఈ కిడ్నాప్ ఇంకా ఉన్నారు. ఆయనకు కొంత కాలంగా, అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే తిరుపతి రెడ్డి మధ్య కొంతకాలంగా భూ వివాదాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా భూ వివాదం నెలకొన్నది. దీంట్లో గతంలో అనేక పర్యాయాలు ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే అంతు చూస్తాను బెదిరించడము, ఈ సంఘటనకు పాల్పడ్డారు. కొన్ని చోట్ల దూషించారు కూడా, పరిశుభ్రతను దూషించారు. అయినప్పటికీ న్యాయపరంగా, చట్టపరంగా తనకున్నటువంటి హక్కుల కోసం తిరుపతి రెడ్డి పోరాటం చేస్తూ ఉన్నారు. భూమి విషయంలో ఇటు తిరుపతి రెడ్డికి అధికార పార్టీ ఎమ్మెల్యే ఇద్దరి మధ్యలో కొంతకాలంగా వివాదం జరుగుతుందని భార్య చెప్తా ఉన్నది. అయితే పోలీసులు మాత్రం కిడ్నాప్ కేసు అని భార్య కంప్లైంట్ చేసినప్పటికీ పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఆయన దాదాపుగా 72 గంటలు గడిచిపోయినప్పటికీ ఆయన ఆచూకీ ఇంతవరకు తెలియకపోతున్నారు. వాస్తవం చెప్పాలంటే పోలీస్ శాఖకు అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. కమాండ్ కంట్రోల్ సెట్ పెట్టి, అంటే ఏ మూలలో రాష్ట్రంలో ఏ మూల ఇక్కడ ఏ చీమ చిటుకుమన్నా గుర్తించే వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏర్పాటు చేసినప్పటికీ బీజేపీ నేత ఒకరు కిడ్నాప్ అయ్యారు అన్న విషయం కాంప్లైంట్ గా వచ్చినప్పటికీ దాన్ని ఆయన ఎక్కడ ఉన్నారు కనీసం ఆచూకు తెచ్చుకోలేకపోతున్నాం. ఆయన ఫోను చాటింగ్ కానీ, ఆయన ఫోన్ కాల్ లిస్టు కానీ తీసి పరిశీలించినా కానీ వాళ్ళకు ఎవరు ఏందని అనుమానాలు వస్తాయి. కానీ పోలీసులు ఇంతవరకు పట్టించుకోవడం భార్య ఆరోపిస్తా ఉన్నారు. మరోవైపు పోలీసులు కూడా తిరుపతి రెడ్డి విషయంలో
ఏ మాత్రం స్పందించలేదు. చూస్తున్నాం, పరిశీలిస్తున్నాం, బృందాలు వెతుకుతున్నాయని చెప్పాం. కానీ ఎన్ని బృందాలు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళారు, ఏంటిది, ఏం జరిగింది, అసలు వీళ్ళకి అంటే 72 గంటలు గడిచినప్పటికీ ఏమన్నా ఇన్పుట్ ఎక్స్ట్రా వచ్చిందా, ఫిర్యాదు చేసినప్పటి నుంచి భార్య చెప్పిన దాని కాకుండా మిగతా ఏమైనా దొరికాయా అన్న విషయంలో కూడా పోలీసులు స్పష్టం చేయకపోవడము కొంత అనుమానాస్పదంగా కలుగుతా ఉందని చెప్పేసి ఆయన భార్య, తిరుపతి రెడ్డి భార్య ఆరోపిస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే కిడ్నా వ్యవహారం అంటే ఏదో మారుమూల జిల్లాలో మారుమూల పల్లెలో మారుమూల చోట జరిగిందనే కాదు, హైదరాబాద్ లో, అది కూడా మల్కాజ్ లాంటి కుషాయిగూడ ఆ ఏరియాలో కొంచెం అంటే ఎప్పటికీ జనసమర్థం ఉంటుంది, ఎక్కువ సీసీ కెమెరాలు అనేక చోట్ల ఉన్నాయి, రోడ్ల మీద కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, వెహికల్ మూవ్మెంట్ ఉన్నా, వ్యక్తి మూవ్మెంట్ ఉన్నా స్పష్టంగా తెలుసుకోవాలి. అయినప్పటికీ పోలీసులు ఏమాత్రం ఆయన ఆచూకీ తెలుసుకోకపోవడం అనేది కొంత అనుమానాలకు వ్యక్తం చేసింది భార్య ఆరోపిస్తారు. మొత్తంగా చూస్తుంటే కిడ్నాప్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.